వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలో ములుగపూడి గ్రామంలో వెంకటరమణ గారితో ఉన్నాము. సో వీరిక్కడ మామిడి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులు పెద్ద మొత్తంలో మామిడి సాగు చేస్తుంటారు. వీరు దాదాపు 50 నుండి 60 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేది మామిడి సీజన్ కాబట్టి ఈ మామిడిలో ముఖ్యంగా ఈ తెగుళ్ళు అనేటివి ఇబ్బంది పెడతాయి. పూత కాత టైంలో అనేక రసాయన మందులు కెమికల్స్ వాడుతుంటారు. అవి ఒక్కొక్కసారి కంట్రోల్ అవుతాయి, ఒక్కొక్కసారి కంట్రోల్ కావు. వీరు మాత్రము ఇవి మామిడి పూతకు సంబంధించిన కొన్ని మనకు బయోలాజికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడడం జరిగింది. దాని ద్వారా మంచి ఫలితాలు కూడా పొందడం జరిగింది. 50-60 ఎకరాల్లో మంచి దిగుబడి కూడా తీస్తున్నారని మనకు తెలిసింది. కాబట్టి మామిడి సాగు చేసే రైతులకు వీరి యొక్క అనుభవం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మామిడి సాగులో ఎటువంటి సస్యరక్షణ చర్యలు రైతులు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వీరి అనుభవాన్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ మీరు నమస్తే అండి. ఎన్ని ఎకరాలలో మీరు సాగు చేస్తున్నాం మామిడి అనేది? 60 నుంచి 70 ఎకరాలు ఉంటుంది. 60-70 ఎకరాలు సాగు చేయడం చాలా ఇది కష్టమే కదా. అంత పెద్ద మొత్తంలో 60 ఎకరాలు అంటే 5-10 ఎకరాల తోట ఉన్న వాళ్ళకే కొంత ఇబ్బంది. మొత్తం లీజ్ సార్. ఈ 60 ఎకరాలు మొత్తం లీజ్ సొంతదేం లేదు, సొంతది లీజుకు తీసుకొని సాగు చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు అయింది ఇది మీకు? మామిడిలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? 10 years పైనండి. నాన్నగారు 20 years నుంచి చేస్తున్నారు. నాకైతే 10 years. నాన్నగారు ఓకే ఓకే. వారితో మీరు కూడా తర్వాత నేను చదువు అయిపోయిన తర్వాత ఏం స్టడీ చేసాను సార్? ఇంటర్మీడియట్ అయింది సార్. ఇంటర్మీడియట్ ఇందులో మనకి పెస్టిసైడ్ షాప్ ఉండేది ఇంతకుముందు. పెస్టిసైడ్ షాప్ ఆపేసి ఇప్పుడు సిమెంట్ ఐరన్ షాప్ రన్ చేసుకున్నాను, ఎలక్ట్రికల్. దాంతో ఇది ఇప్పుడు ఎంత ఈ మొక్కల వయసు ఎంత? ఇప్పుడు ఇది అయితే ఇంచుమించుగా 10 years, 8 years, 10 years. ఇంకా పెద్ద ముదురు తోటలు ఇంకా ఎదురు ఉన్నాయండి. ఇంకా అయితే వీటికి మీరు ఎప్పటి నుండి జాగ్రత్తలు అంటే సస్యరక్షణ చర్యలు కానీ తెగుళ్ళ గురించి, ఎరువుల గురించి ఏ నెల నుండి స్టార్ట్ చేస్తారు? సెప్టెంబర్ స్టార్ట్ చేస్తామండి. సెప్టెంబర్లో తుప్పలు కలుపు తీయించడం. కలుపు ఎట్లా? ట్రాక్టర్ ముందు మనుషులతో పెద్ద పెద్ద తుప్పలు ఉంటే కట్టి కొట్టించడం, ట్రాక్టర్తో దున్నిస్తామండి. ఓకే ఓకే. ఎప్పుడు మన సెప్టెంబర్ సెప్టెంబర్ సుమారుగా ఆగస్ట్ సెప్టెంబర్లో ఆగస్ట్ స్టార్ట్ చేస్తాం. సెప్టెంబర్ అవుతుందండి. అయిన తర్వాత దుక్కులు అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డిసెంబరు హాఫ్ నుంచి ఫెర్టిలైజర్ తక్కువ సార్. ఫెర్టిలైజర్ పెద్ద ఎప్పుడో మరీ చిన్న మొక్క ఉంటే ఇస్తాం కానీ పెద్దగా అవసరం లేదు. క్యాజుకి ఇస్తాను ఫెర్టిలైజర్, కాజుకి ఇస్తాను. కాజు తక్కువ సార్. 5 ఎకరాలు 4 ఎకరాలు అంతే. 5 ఎకరాల్లో కాజు కూడా ఉంటుందండి. కాజుకి గ్యారంటీగా జీడి మామిడి అంటారు కదా, జీడి మామిడి అండి. దానికైతే ఫెర్టిలైజర్ ఇస్తాను. దీన్ని ఫెర్టిలైజర్ ఇవ్వండి. అసలు తెగుళ్ళు ఎట్లా మనకు ఎటువంటి తెగుళ్ళు వస్తాయి? ఎప్పటి నుంచి? మనం ప్రస్తుతానికి బూజు పడుతుంది సార్. స్టార్టింగ్ బూజు అంటే దేనికి? అంటే అలా ఉండిపోద్ది కదా సార్. వర్షం ఇప్పుడు ఈ సంవత్సరం లేదు సార్. ప్రతి సంవత్సరం ఏమవుతుంది, బూజు ఉంటుందండి గట్టిగా. బూజు అంటే గూళ్ళు కడుతుంది కదండి, తెల్లగా. ఆ తెల్ల గూళ్ళు కడితే అప్పుడు పెస్టిసైడ్ ఇస్తామండి. ఇప్పుడు డిసెంబర్ హాఫ్ నుంచి రేపు 15వ తారీఖు నుంచి ఇస్తామండి. ఇంకేం తెగుళ్ళు ఉంటాయి అందులో? నులు పురుగు ఉంటుందండి, లద్ది పురుగు. అంటే దారం పురుగు అంటారు కదా, దారం పురుగు. అది స్టార్ట్ అవుద్దండి. లద్ది పురుగు స్టార్ట్ అవుద్దండి. తేనె మంచు పురుగు అంటారు కదా, అది ఉంటుందండి. అది ఉంటుంది కంపల్సరీ. అది వీటికి ఈ తెగుళ్ళకు మీరు ఎటువంటి ఇది చేస్తున్నారు? మందులు స్ప్రే చేస్తున్నారు? ఎటువంటి? స్టార్టింగ్ పెస్టిసైడ్ ఇస్తాం సార్. నేనైతే పెస్టిసైడ్ ఇచ్చిన యూనినార్ ఉంది కదండి, యూనినార్ ఇస్తాను స్టార్టింగ్లో. అవి మందులు ఒకసారి ఇవ్వండి సార్. అది స్టార్టింగ్లో పెస్టిసైడ్ ఇచ్చిన వెంటనే యూనినార్ ఇస్తానండి. నేనైతే ఇంచుమించు 6-7 years నుంచి 8 years నుంచి సుమారుగా, అంటే గుర్తులేదు, యూనినార్ ఇస్తున్నానండి స్టార్టింగ్. దేనికి పనిచేస్తుంది అంటే బోర్డు వచ్చి ఫ్లవరింగ్ రావడానికి సార్. అది గ్రోత్ పెరగడానికి అండి. ఈ పూత యొక్క గ్రోత్ పెరగడానికి అండి. మనకి ఆల్రెడీ బోర్డు వస్తుందండి. ఇప్పుడు ఏం చేస్తానంటే పెస్టిసైడ్ ఇస్తాను ముందు. ఎందుకంటే ఏమైనా పురుగు ఉన్నా ఏమన్నా ఇప్పుడు దాకా అలా ఉంటుంది కదండి, ఆ పెస్టిసైడ్ ఇచ్చిన యూనినార్ ఇస్తానండి. తర్వాత మళ్ళీ యూనినార్ ఇచ్చిన తర్వాత ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత లైట్గా పేలేటప్పుడు, అంటే పింజి వస్తుంది అనే టైంలో మళ్ళీ రక్ష కానీ పవర్ బైట్ కానీ, ఎక్కువ రక్ష సార్, రక్ష ఉంటుందండి. రక్ష ఇస్తానండి. రక్షలో సాఫ్ట్ పౌడర్ వేసి ఇస్తామండి. సాఫ్ట్ పౌడర్ కలిపి స్ప్రేయింగ్ అండి. మొత్తం స్ప్రేయింగ్ అండి. మంచి స్ప్రేయింగ్ అండి. అవును సార్. రక్షలో సాఫ్ట్ పౌడర్ వేసి ఒకవేళ ఎక్కడైనా పురుగు ఉందనిపిస్తే ఏదో పెస్టిసైడ్ అందులో పెస్టిసైడ్ మిక్స్ చేస్తాను. పురుగు లేదనిపించింది అనుకోండి, ఇది గ్రోత్కే. నేను దాని తోడు బ్యాక్టీరియా తేనె మంచు ఉందనుకోండి, తేనె మంచు పురుగు కూడా కంట్రోల్ వస్తుంది దీనివల్ల, రక్ష వల్ల. నా
అనుభవంతో చెప్తాను. మీరు అది చెప్పలే కానీ మీ అనుభవం స్ప్రే చేయడం వల్ల అది కూడా కంట్రోల్. వేరే జనాల గురించి మనకు తెలియదు కానీ ఓకే ఓకే. ఇంకా తేనె మంచు పురుగు కంట్రోల్ వస్తారు. ఓకే. ఈ సుపీరియర్ మిక్స్ చేస్తే ఈ సుపీరియర్ అనేది మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆకు మీద మనం పడింది కింద పడిపోకుండా దానిలో మిక్స్ అవుతుంది సార్. మిక్స్ అవుతుంది మొత్తం. అందుకు ఇది మిక్స్ చేస్తుంది. ఇది అంటే ఇది ఏం పెస్టిసైడ్ ఫెర్టిలైజర్ కాదు సార్. కాకపోతే మనం జారిపోకుండా వేస్ట్ అవ్వకుండా స్ప్రే చేసిన మందు కింద జారకుండా రొద్దు అవ్వకుండా వేస్ట్ అవ్వకుండా దీన్ని అందులో కలుపుతారు, కొద్దిగా మిక్స్ చేస్తుంటాం. మరి తక్కువ మోతాదులో అంటే మనం డ్రమ్ముకి ఇంచుమించుగా 70 ml 80 ml 200 ml 200 లీటర్స్ సార్ ఒక డ్రమ్ము. మన డ్రమ్ము అలాగే 200 లీటర్స్ డ్రమ్ము 200 లీటర్స్ అయితే అందులో ఇంచుమించు 70 ml. అంటే ఓన్లీ దేనికంటే పెస్టిసైడ్ పెట్టలేదు కాదు సార్ ఇది. కాకపోతే కొద్దిగా అంటే మనం దీనికి దానిలో గమ్ములాగా ఉండిపోవడానికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయినా పట్టుకుంటుంది, అంటే లోపలికి వెళ్తుంది. అది దానికోసం ఇది వాడతామండి. దీన్ని పెస్టిసైడ్ పెట్టలేదు ప్రతి దాంట్లో కలపాలి సార్. కలిపితే బెటర్ అండి, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని మన సేఫ్టీ అండి. అంతే పెట్టలేదు పెస్టిసైడ్ కాదు సార్. ఇదైతే కన్ఫామ్గా ఇంకేం వాడతారు, ఇంకేమన్నా వాడతారా? రక్షా షాప్ సార్ ఉన్నారు అంతే అండి ఎక్కువ వాడేది. లాస్ట్లో మళ్ళీ పురుగు వస్తే మళ్ళీ సెకండ్ టైం కూడా ఇది కానీ పవర్ మైట్ ఏదో వచ్చిందండి ఇందులోనే. పవర్ మైట్ ఏదో వచ్చింది ఉంది పవర్ మైట్ ఇది కానీ ఇప్పుడు మనకి ఇప్పుడు పింజి వచ్చిన తర్వాత కూడా ఒక్కోసారి వాడతాం సార్ ఈ పవర్ మైట్ కూడా. మళ్ళీ ఏదో పెస్టిసైడ్ వాడి ఏదో పెస్టిసైడ్ పురుగు మందు వాడి అందులో ఇది సాప్ 3 మిక్స్ చేసి. ఎన్ని రోజుల గ్యాప్తో వాడతారండి అది? 20 days గ్యారంటీగా స్ప్రే చేయాలి సార్. 20 days గ్యాప్ నుంచి స్టార్ట్ చేసి డిసెంబర్ స్టార్ట్ చేసి 20 days గ్యారంటీగా కాయ తయారయ్యే వరకు స్ప్రేయింగ్ చేయాల్సిందండి. 20 days డిఫరెన్స్లో 20-25 days డిఫరెన్స్లో డిసెంబర్ నుంచి డిసెంబర్ 15 నుంచి రేపు 15 దాటితే స్టార్ట్ చేస్తామండి. అప్పటి నుంచి ప్రతి 20 రోజులకి. అంటే మాకు ఏమవుతుందంటే ఇటు నుంచి కొట్టుకెళ్ళేటప్పటికి 20 రోజులు పడుతుంది చివరికి వెళ్ళేటప్పటికి. 60 ఎకరాలు కదా, మళ్ళీ 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 రావడమే అలా అవుతుంది సార్. ఆ విధంగా చెప్తాను. ఎప్పటి వరకు స్ప్రే చేస్తారు? కాయ కటింగ్ వరకు స్టార్ట్ చేయండి. కాయ టైట్ అవుతుంది ఈ మాత్రం సైజ్ వచ్చే వరకు స్టార్ట్ చేయాలి. తర్వాత అవసరం లేదు. తర్వాత ఈ మనం గుద్ద పుచ్చుపురు అనుకున్నాం కదా, అది ఉంటే స్టార్ట్ చేస్తాం, లేకపోతే అది ఉంటే మాత్రం గ్యారంటీ కొట్టాలి సార్. అది లేకపోతే ఇంకా అవసరం లేదు సార్. కాయ పిండి తయారైన తర్వాత మనం మందు కొట్టాల్సిన అవసరం ఏముండదు. ఇంకేం చేస్తారు? ఇంకేమైనా స్ప్రేలు ఉన్నాయి మీ దగ్గర? బాటిల్స్ ఉన్నాయి ఇంకేమైనా? ఏమన్నా సార్ ఇది సార్ ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చేసారు అమినో యాసిడ్ అది మిక్సింగ్ అని కొద్దిగా కాయ గ్రోతింగ్ కి ఫ్లవరింగ్ మీకు లాస్ట్ ఇయర్ ఇచ్చారు. మరి నేను లాస్ట్ కొద్దిగా స్ప్రే చేసాను, మనం ఎక్కువ స్ప్రే లేదు. ఇప్పుడు ఈసారి చేస్తారు, ఈ సంవత్సరం ట్రై చేద్దాం. లాస్ట్ ఇయర్ పెద్దగా మనం చూడలేదు, లాస్ట్ ఇయర్ మనకు చెప్పకూడదు కదా, నేను చూడలేదండి. ఈ సంవత్సరం ట్రై చేస్తాను. ఇవైతే మీరు ఆల్రెడీ వాడుతున్నాను సార్, ఇబ్బంది లేదు. ఆల్రెడీ రక్ష ఇదైతే రక్ష అయితే ఇంచుమించు 7-8 years నుంచి వాడుతున్నానండి. ఇది 3 years నుంచి 2 or 3 years నుంచి అంతే. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ మామిడి సాగు చేసే రైతులు ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. పనితనం బాగుంది, బాగుంది సార్. మీ సొంత ఇది టాప్ సార్, రక్ష టాప్ సార్. యూన్నర్ కూడా బాగుంటుంది సార్, ఫ్లవరింగ్ బాగుంటుంది, ఫ్లవరింగ్ వచ్చేసి బాగానే ఉంటుంది సార్. ఇబ్బంది లేదు. మీరు 60 ఎకరాలకు ఇవే వాడుతున్నారు? వాడుతాను సార్. కన్ఫామ్ గా గ్యారంటీగా 2 స్ప్రేయింగ్ పడుతుంది సార్ రక్షణ. అది 60 ఎకరాలకి యూన్నర్ మనం ఒక స్ప్రేయింగ్ యూన్నర్ పడుతుంది సార్. మొత్తం మీకు ఈ మామిడిలో పెట్టుబడి ఎంత అవుతుందండి? పెట్టుబడి పెట్టుబడి అంటే కరెక్ట్ చెప్పలేకుండా మనం కరెక్ట్ అంటే పెట్టుబడి అంటే ఒక ఎకరానికి 2 గంటలు సుమారు 2 గంటల నుంచి 3 గంటలు దుక్కు ఉంటుంది సార్. స్ప్రేయింగ్ 2 గంటల నుంచి 3 గంటలు దుక్కు 4,000 సార్. అది 4,000. తర్వాత స్ప్రేయింగ్లు సార్, స్ప్రేయింగ్లు, మందుల ఖర్చు, కూలీలు, అప్రాక్సిమేట్లీ ఇంచుమించుగా ఒక 5,000-6,000 స్ప్రేయింగ్లు వస్తారు ఒక్కొక్క స్ప్రే. మొత్తం మీద 2 స్ప్రేయింగ్లు 3 స్ప్రేయింగ్లతో పోతే 6-7,000తో అయిపోద్దండి. ఓకే. రక్ష అయితే ఓన్లీ రక్ష స్ప్రేయింగ్ మొత్తం మీద ఒక 6-7,000 అవుతుంది సార్ సుమారుగా, లేబర్ కాకుండా. లేబర్ ఓన్ కాబట్టి ముగ్గురు అదే లెక్కేస్తే అది కూడా ఇంచుమించుగా ఒక 7-8,000 అయిపోద్దండి. మొత్తం దాదాపు ఒక 20,000 ఖర్చు ఉంటుంది. 20,000 పైన అవుతుంది, లోపే 20,000 పైన అవుతుంది. 20,000 పైన అవుతుంది. ఒక్కో తేడా ఉంటుంది. ఒకటి తక్కువ రేటు కొడతాడు, ఒకటి ఎక్కువ రేటు కొడతాడు. పెస్టిసైడ్ కూడా 100 రూపాయలకి మందు ఉందండి, 2,000కి మందు ఉంది. మనోడు ఎంత అయింది అన్నాడు, అంత అయిందని ఒకడు అనుకుంటాడు, మనోడు ఎంత అయిందని ఎంత అయిపోయిందని ఒకడు అనుకుంటాడు. మనం
కొనే మందుని బట్టి ఉంటుంది కదండి. ఉంటుంది, అవును. అదండి సొంతంగా చేసుకునేవాడు ఉంటే మనం సొంతంగా చేయడానికి అవ్వదండి, ప్రతిదీ లేబర్ని పెట్టి చేయాల్సిందే. అయితే వీటికి తెగుళ్ళకి ఇంతకుముందు ఎవరైనా కెమికల్స్ స్ప్రే చేసిండ్రా మీరు? కెమికల్స్ చేస్తాం సార్, పెస్టిసైడ్ చేస్తాం. కంట్రోల్ అయిందా మరి వాటితో? పురుగు కంట్రోల్ అవుతుంది సార్. ఇప్పుడు పెస్టిసైడ్ అనేది తెగుళ్ళు అనేది ఇప్పుడు ఈ బయో వాడడం వల్ల లాంగ్ అంటే మనకు వెంటనే కనపడుస్తారు. ఇది ఇప్పుడు రక్ష కానీ వెంటనే కనపడదండి దానివల్ల ఉపయోగం. లాంగ్ ఒక కనీసం 1 వీక్ 10 days అలా 1 వీక్ అప్పుడు కనపడుతుంది మనం కొట్టిన దానివల్ల ఉప రిజల్ట్. అదే పెస్టిసైడ్ ఉందనుకో సార్ వెంటనే కనపడుతుంది, మనం కొట్టుతుంటే కింద రాలిపోతుంటుంది. మీకు ఎంత దిగుబడి ఎంత వస్తుంది మొత్తం మామిడిలో? దిగుబడి అంటే ఏం చెప్పలేము, 2 టన్నులు రావచ్చు, 1.5 టన్నులు రావచ్చు, 3 టన్నులు రావచ్చు. ఒక్కో సాగు క్రాప్ వాతావరణాన్ని బట్టి. లాస్ట్ ఇయర్ పొలవమని వచ్చింది సార్, కొన్ని నాదులు లేదండి ఎక్కడే వదిలేసాం, తోటలో వదిలేసాం. ఓకే ఓకే. అంత ముందుల సంవత్సరము బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏదో 2 టన్నులు 1.5 టన్నులు అలా వచ్చినాయండి ఎకరా. పర్వాలేదండి, అలా జరిగిపోయింది. మార్కెట్ ఎక్కడ తీసుకెళ్తారు? మార్కెట్ ఎక్కువ వస్తే సార్ ఒరిస్సాకు తీసుకెళ్తారు. ఎట్లా మీకు టన్ను ఎట్లా దొరుకుతుంది? మీకు రేట్ ఏం దొరికే అవకాశం ఉంటుంది? మన అదేం చెప్పి సీజన్ పెట్టండి. అప్రాక్సిమేట్ మీరు ఇప్పుడు లాస్ట్ ఇయర్ 3-4 రూపాయలకి ఇచ్చేయండి కలెక్టర్. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ నేను అడిగేది అంతకుముందు. సరే, అంతకుముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చి 16 రూపాయలు అమ్మేవాడిని, 12 రూపాయలు అమ్మేవాడిని. 16 రూపాయలు ఏంటంటే కలెక్టర్ అదే పచ్చడికాయ కలెక్టర్ పొడవు ఉంటుంది కదా, జ్యూసులు వాడుతుంది. టన్ను ఎంత? టన్ను అంటే టన్ను అండి, 1 టన్ను రేటు చెప్తున్నాను నేను. టన్ను అంటే ఎంత? 8,000. 1000 కేజీ టన్ను అంటే 1 టన్ను అంటే 1000 కేజీ. 1000 కేజీకి ఎంత? అదే 12,000 అండి. 12,000. ఓకే. బంగిని బిల్లు వచ్చి 20,000 25,000 అమ్మాం లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే అమ్మాయిలేదండి బంగిని బిల్లు, ఇక్కడ వదిలేసండి. మొత్తానికి ఈ ప్రొడక్ట్స్ ఇవి వాడుకోవచ్చు అండి. ఈ కెమికల్స్ తోని కొన్ని, ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మామిడి సాగు చేసే రైతులు కూడా కొన్ని కెమికల్స్ తెచ్చి స్ప్రే చేసినప్పటికీ కంట్రోల్ అవుతలేదు అంటారు. ఏదైనా మందు ఉన్నదా అని అడుగుతుంటారు జనరల్ గా. ఇప్పుడు ఇవి ఎన్నై పలానా వాడు చెప్పాడు వాడాను అవ్వలేదని అంటేనే కాదు సార్, లాంగ్ ఆయుర్వేదం ఉంటే అయిపోయింది అంటారు చూడండి, అలా కొద్ది లాంగ్ ఒక 1-10 రోజులు ఓపి పట్టాలండి. రైతు వాడుకోవచ్చు కదా, మీరు చెప్తారు కదా రైతుగా వాడుకోవచ్చండి, ఇబ్బంది. అదే ఎందుకంటే మీరు వాడిన సార్ ఇంచుమించు 8 years నుంచి వాడుతున్నాను. 8 years ఇది యూజున్నారు కూడా 8 years నుంచి వాడుతున్నాను, 8-9 years నుంచి వాడుతున్నాను సుమారుగా. నాకు ఐడియా లేదు, చెప్తున్నాను. అది రీసెంట్గా 3 years బ్యాక్ ఇచ్చారు, అది గొమ్మన్నాను కదా, అది ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఇంకా వాళ్ళు లాస్ట్ ఇయర్ తక్కువ, ఈ సంవత్సరం వాడి చూద్దామని. అది ఎలా ఉందో చెప్తాను. ఓకే. సో ఇది మనకు వీరు చెప్పేది ముఖ్యంగా ఈ మామిడి సాగులో ముఖ్యంగా తెగుళ్లను మనము సరి అయిన సమయంలో కంట్రోల్ చేసినప్పుడే మనకు అనుకున్న దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మామిడిలో వచ్చే తెగుళ్లకు అనేక రకమైన రసాయనాలు కెమికల్స్ స్ప్రే చేసినప్పటికీ ఆ వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల రైతు అవి కంట్రోల్ చేయలేకపోతున్నాడు. దానివల్లనే ఇటువంటి బయోలాజికల్ ప్రొడక్ట్స్ కానీ బయోలు వాడడం జరుగుతుంది. అందులో భాగంగా వీరు మనకు బయో ప్రొడక్ట్స్ వాడడం జరిగింది. వాటి యొక్క పనితనం బాగుంది, వాటి రిజల్ట్ బాగుందని రైతు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా మామిడి సాగు చేసే రైతులు ఉంటే కంపల్సరీగా మీకు ఆ వచ్చే డిసీజ్ తెగుళ్ళు రాక ముందు నుండే ఇవి వాడండి, కంట్రోల్ ఉంటుంది. లేదు 20% మీకు ఏదైనా తెగుళ్ళు కనబడి అప్పటి నుండి ట్రై చేయండి. మొత్తం తెగుళ్ళు వచ్చి కంప్లీట్ అయ్యి ఆ కెమికల్స్ రసాయనాలు స్ప్రే చేసి మొత్తం అసలు కంట్రోల్ అవుతలేదని చెప్పి మళ్ళీ ఇవి వాడినప్పటికీ మీకు చాలా అప్పటికే టైం అయిపోతుంది. దాంతో పూత డ్రాప్ అవుతుంది, తెగుళ్ళు వస్తాయి, మనకు దిగుబడి అనేది చాలా ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇప్పటి నుంచే కంపల్సరీగా సరైన మందులు వాడి సస్యరక్షణ చర్యలు జాగ్రత్తగా చేసుకుంటే మీరు మామిడి సాగులో మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. సో ధన్యవాదాలు.